ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా మార్కెట్లో వచ్చే బజ్ కానీ క్రేజ్ కానీ వేరనే చెప్పాలి. అయితే ప్రభాస్ చేస్తున్న వాటిలో అతి తక్కువ బజ్ ఉన్న సినిమా మాత్రం రాజాసాబ్. ఈ సినిమా ప్రారంభం నుంచి ఫ్యాన్స్ ఇష్టపడలేదు. కానీ తర్వాత వచ్చిన సినిమా ప్రమోషన్ కంటెంట్ కాస్త ఎక్స్పెక్టేషన్స్ ఏర్పరచుకున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అంతేకాదు ఈ సినిమాపై రోజుకో వార్త మీడియాలో వస్తుంది. తాజాగా ఈ సినిమా ఫైనాన్షియల్ సమస్యల్లో ఇరుక్కుందని ప్రచారం మొదలైంది. సినిమాకు మొదట అనుకున్న బడ్జెట్ కాకుండా పెంచుకుంటూ పోయారని, దాంతో బడ్జెట్ ప్రాబ్లమ్స్ కూడా ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. గతేడాది చాలా ఫ్లాప్స్ వల్ల నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాస్త ఇబ్బందుల్లో ఉందని, అందుకే రాజాసాబ్ లేట్ అవుతుందని అనుకుంటున్నారు. ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలీదు కానీ తెలుగులో టాప్ ప్రొడక్షన్ హౌస్గా వెలుగుతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుస సినిమాలు ప్రకటిస్తూ వచ్చింది. చాలా సినిమాలు రిలీజ్ చేసింది. అయితే సక్సెస్ రేటు మాత్రం లేకుండా పోయింది. లాస్ట్ ఇయర్ అయితే ఏ సినిమా కూడా వర్కౌట్ కాలేదు. గతేడాది పెద్ద మొత్తంలో నష్టపోయానని టీజీ విశ్వప్రసాద్ స్వయంగా అంగీకరించారు. ఈ నష్టాలే ప్రొడక్షన్ హౌస్లో రెడీ అవుతున్న తాజా ప్రాజెక్టులపై ప్రభావం చూపుతోందని, ప్రభాస్ నటించిన రాజాసాబ్ అతిపెద్ద చిత్రం. ఆ క్రమంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో లైనప్లో ప్రభాస్ నటించిన రాజాసాబ్ అతిపెద్ద చిత్రం అని చెప్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ నష్టాల్లో ఉండటం, మార్కెట్లో భారీ ఆర్థిక సంక్షోభం, సక్సెస్ రేటు లేకపోవటం వల్ల రాజాసాబ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయని వార్తలు వస్తున్నాయి. యూనియన్స్కు, ఇతర సాంకేతిక నిపుణులకు బకాయిలు చెల్లించని కారణంగా ఫిబ్రవరిలో ప్లాన్ చేసిన షెడ్యూళ్లు క్యాన్సిల్ చేశారని చెబుతున్నారు. దాంతో హను రాఘవపుడి సినిమా కోసం ప్రభాస్ ఆ డేట్స్ కేటాయించాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. దర్శకుడు మారుతి హారర్ కామెడీ సినిమాల స్పెషలిస్ట్ అని గతంలో ప్రూవ్ అయ్యింది. దాంతో అలాంటి మరో కథతో తీస్తున్న మూవీ రాజాసాబ్. మొదట అనుకున్న దాని ప్రకారం ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో వాయిదా గ్యారెంటీ. కొన్నాళ్ల ముందు టీజర్ గురించి అదిగో ఇదిగో వచ్చేస్తుంది అంటూ అన్నారు. కానీ దాని అప్డేట్ ఏంటో చెప్పలేదు. మరోవైపు ఇంకా 3 పాటలు షూటింగ్ పెండింగ్ ఉందని, కానీ హీరోయిన్లు మాళవిక మోహన్, నిధి అగర్వాల్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆలస్యం అవుతూనే ఉందని అంటున్నారు. అదే సమయంలో ఇప్పటికే రాజాసాబ్ ఫుటేజ్ 3.5 గంటలు వచ్చిందని, పాటలు కూడా కలిపితే మరో 15 నిమిషాలు పెరుగుతుంది కాబట్టి లింక్స్ మిస్ కాకుండా వాటిని ఎడిట్ చేయాల్సిన పెద్ద పనే ఉందని అంటున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది టీం వాళ్లే క్లారిటీగా చెప్పగలరు.